ఉండే రాదు మాట్లాడుకుంటుంటే కచ్చరి కింద కూర్చుండు పాపకారి కరణాల కుందన్నా కళ్ళతోని చూస్తాడా శివతోని చూస్తాడా మరి దిక్కు వల్ల కొంప లోపల జాడ వస్తుందని పాపగారి కిరణాలకు ఉందనకు కడుపు వచ్చాను పిల్లలు ఎక్కానే లేచి ఉరిపోతున్నారా పాపగారి కిరణాలకు ఉందన్న ఏర్పడకుండా సందులకెళ్ళి బంధువులకెళ్ళి ఎక్కడ వస్తున్నట్టు మిద్దల్ల బంగారు మేడల్లా మరి వచ్చే పోయే వారికి వంటలు ఏదుకుంటా లోగిళ్ళ ఉన్నది ఏమన్నానేమో మాసవారని ఇల్లు మునిగింది కొంప మునిగింది అంటే నా ఇల్లు ఎట్లా మునుగుతురా మనం చెప్తాడు చూడు ఏమున్నదో మన ఇల్లు మునిగిందమ్మా మన కొంప మునిగింది ఎందుకే నువ్వు బతికేందుకే నువ్వు బండ కట్టుకుని బాయిలో పడతావు బనికిరాదు ఓ దిక్కు వాళ్ళోడా నేను గిట్లా నా బాయి భూకంపం వచ్చిపోతుందా బాయిలో పడుతుందా ఇల్లు గిట్లా అట్లా అంటావా మరి ఇది తెలియదా 3 పంటలు తింటున్నావు వెనక గిట్లా చేస్తున్నావు ముందరికి అట్లా చేస్తున్నావు వెళ్ళిపోయిన ఇంట్లో మర్చిపోయిన కుతుకోలే అల్లిపోయిన పీడాకోలే ఉన్నావు ఒక బిడ్డనే అన్నది ఏర్పడుకుంటున్నది అమ్మమ్మ అత్తమ్మ ఒక మాట నీ కొంప మునిగిందే నీ బిడ్డను ఎట్లా మునిగింది నా ఇల్లు ఎట్లా మునిగింది నాకు నిన్నమన్నాను మాసి అని ఎట్లా వెళ్తున్నావు మాసవారిలోనివి అట్లా అంటావా అమ్మ మాసమ్మ అటువంటి ఒక బొచ్చంత గుద్దుకుంటా తలకాయంత తరుచుకుంటా బాబగారి కరణాలకు ఉందన్న అటువంటి ఒక గోదావరి మాసమ్మ దగ్గరకు ఉరికొచ్చిండు మా సమ్మ దగ్గరకు ఉరికొచ్చే వారికల్లా మా సమ్మ మన ఇల్లు మునిగిందంటే బిడ్డ మన ఇల్లు ఎట్లా మునుగుతుందో అని మనసు రోడ్డు పెట్టుకున్నావు మనసు రోడ్డు పెట్టుకొని మీద కోటి మాట్లాడుతున్నావు ఏమి అర్థమైతే లేకపోయారా అటువంటి చొక్కల పీకలు తీసి దోచిట్లా పెట్టినట్టుగా పుట్టు పునాది కాడికెళ్ళి నాడు నాకు పూర్తిగా చెప్పు అన్నది మరి పూర్తిగా చెప్పు అనే వారికల్లా మరి పాపకార కన్నాలకున్న మరి మీద మన్న పడిపోను చూచేటి కన్నులు సుతనాలు నాడు కనపడ కన్నుల కత్తలు నడపగవంత మరి మా తమ్మ దగ్గర గొరుగుర గుందుకచ్చి వరకు కూర్చుంటూ పెడుతున్నాడు మరి అడుగుల మీద కూర్చుండ పెట్టిన బాబగారి కరణాలకున్న మా సమ్మ పని కూర్చున్నాడమ్మ ఇంటవా మా సమ్మ ఏమంటే చెప్పాలి ఏమంట బొక్కాలే అవ్వో బాబగారి గడుపు లోపల అమ్మ 10 మంది కొడుకులు లేరు అమ్మ 10 మంది బిడ్డలు లేరు ఒకగాను ఒక బిడ్డ అమ్మో నీ బిడ్డ నోట్ల మన్ను పడిపోతుంది నీ బిడ్డ జీవితం మీద మన్ను పడిపోతుంది అమ్మో భర్త నీ భర్త కోసం ధర్మిరెడ్డి దిక్కు వల్ల మళ్ళీ కనుక ఇంకటి వల్ల మళ్ళీ కనుక నీ బిడ్డను దార వచ్చిండు వీటు
నీ మాట ఎంత ముద్దుకున్నది బిడ్డు, నీ చూపు ఎంత ముద్దుకున్నది బిడ్డ, నీ రేగెంత ముద్దుకున్నది బిడ్డ, నీది గంత మంచి గుణం బిడ్డ, గంత మంచి రూపం బిడ్డ. నువ్వు దిక్కు వల్ల మళ్ళీ కానీ చేతి లోపల పడిపోతున్నావా బిడ్డు? ఓ బిడ్డ గావురంగా పెరిగి బిడ్డ, పెరిగి పెద్ద పెరిగి ఎలనాడు ఒక్క దిక్కు వల్ల కొంపల వాడి నువ్వెట్లా బతుకుతావే బిడ్డ? నేను ఏమంటే చెప్పవాలే మా తమ్మ, ఏమంటే చెప్పవాలే మా తమ్మ. నువ్వు కరగంట పుట్టడు నాకన్నా ఎక్కువ కన్నీరు తిట్టున్నావా? నా బిడ్డ నా కళ్ళ మొదలు నా దగ్గర ఖర్చు కూర్చుండి ఎడుతున్నావు కూడా కాకుండా నా బిడ్డకి ఏమైందిరా? నా బిడ్డకి ఏమి బాధ నాకుందన్నా, నాతోటి ఎప్పుడో రేకున్నా, నీకు దండం పెడతారో రేకున్నా, నీకు దండం పెడతారో రేకున్నా. మన బిడ్డ గంగలు వేనట్టు బిడ్డ ఇచ్చే బదులు పెద్ద బాగుండ అడ్డుకొని మన ఇంటి పెద్ద బయలు వారేసుకున్నది నయ్యం. ఎంత ముద్దుకున్నావే బిడ్డ, నువ్వు గాకొంపలెట్టు వెళ్తావే బిడ్డు, నీ అత్తకు వచ్చేదే బిడ్డ, నీ మామకు వచ్చేవాడే బిడ్డ, నీ బావల రంకులే బిడ్డ, నీ మొగడు మొండివాడే బిడ్డ. నువ్వు ఎట్లా బతుకుతావు బిడ్డు? కొందన్నా 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 ఈ ఎవరి వరకు ఉందన్నా కొందన్నా జరిగింది రాకుందన్నా. నా చిన్నారి చిన్ని బిడ్డకు ఇయ్యల్ల ఏమో జరిగిందిరా? నువ్వు గాయంతో ఎట్లా నెక్కుతావు, గా బావలతోటి ఎట్లా నెక్కుతావు, గా అత్తతోటి ఎట్లా నెక్కుతావు అంటున్నావు. జరిగిన ముచ్చటారే కొందన్నా, జరిగిన ముచ్చటారా కొందన్నా, నాతోటి ఎప్పుడో రే కొందన్నా, నాతోటి ఎప్పుడో రే కొందన్నా, నీ దారి దాయరో రే కొందన్నా, నీ దారి దాయరో రే కొందన్నా, నీ కళ్ళ మొక్కుదారా కొందన్నా, నీ కళ్ళ మొక్కుదారా కొందన్నా. అమ్మా ఏడవకే, చెప్పుతూ ఏడవకే, నాకు ఏడుదామని చెప్పుదామంటే ధైర్యం వస్తలేదు. నీ బిడ్డ అవుతుంది, నా బిడ్డ అయితేంది. నీ బిడ్డ అనుకుని నేను ఎంతో బాగుపోతే చిన్నప్పుడు సాది పెంపు వేసి పెద్ద వేసి నేను ఎత్తుకొని కడిగి గాలి ఇచ్చిన. నీ బిడ్డను పెంపు చేసినావా? ఎందుకంటే నీ బిడ్డను నాదంతా సంకకాయ రాసిందే. అమ్మా అటువంటి వచ్చిన బాధ ఎక్కువ అంటున్నావా? అవునయ్యా. అమ్మా నీ బిడ్డ 26 అమ్మాయి, 6 అమ్మాయి అంటే నీ బిడ్డను అటువంటి ఒక్క మన ప్రపంచాన్ని మన రాష్ట్రం వెళ్ళే రాష్ట్రపతికి ఇవ్వాలనుకున్నా నా మనసులో. ఎందుకంటే నరేంద్ర మోడీ అంత బంటు కావాలని నీ బిడ్డకు మొగడు అనుకున్నా.
ఎందుకంటే గటువంటి మన బతుకున్నోళ్ళం గటువంటి మనకు వాతావరణం ఉన్నోళ్ళం దిక్కు వల్ల కొంపలకు దార పోసే నీ మొగడు మొల్లారం దెంప నీకు మొగడ నాసుండి ఆడదాన్ని అయితే నేనన్నా తిట్టలేదురా నా భర్తని వరకు. నేను చెప్పినాక భర్తని తిట్టుడు కాదు తట్టబట్టి మన్నే పోతావు నీ మొగను మొల్లారం దెంప నీకు మొగడా నీ మొగను చేతిలో పెట్టుకున్నావే రండ మొగడు అంటే అటువంటి ఒక ఎగిరి టీవీ లెక్క ఉండాలి ఆడదంటే రిమోట్ లెక్క ఉండాలి ఆడదాని చేతిలో రిమోట్ ఉండాలి ఎగిరి టీవీ లెక్క మొగోడు ఉండాలి నీ ముఖం పాడదని అక్కడ తెలివి ఉన్నదే ఇక మాత్రం నాదే ఆడదాని పుట్టలేదా అడ్డగిరి కట్టలేదా దూల పెడుతున్నావు కానీ దుడ్డు కూడా తెలియలేదు లాంగ్ పెద్దలతో మాట్లాడ ఎందుకు అట్లా కాదు నీ బిడ్డ గోస చూస్తే నాకు ఆవేశం ఆగుతలేదు బాగా ఆగుతలేదు కానీ కొడుకా, నీకు ఏమైంది అక్కడ ఏమో జరిగింది అవ్వా అవ్వా ఏమంటే చెప్పు అంటూ నీ బిడ్డకు అనగా అక్కడ కాదు 12/12/24 ఆవిడ మీద ఒక పాడుబడ్డ కొల్లాపురి నగరం పాడుబడ్డ కొల్లాపురి నగరం లోపల అటువంటి రాజ్యం ఏలు రాజు అటువంటి ఒక గోధుమ ధర్మిరెడ్డి ఆ గోధుమ ధర్మిరెడ్డి భార్య అటువంటి ఇక్కడ కాదు అటువంటి కొల్లాపురి నగరం లోపల ఆ సీఎం యాదిరెడ్డి గారి భార్య అమ్మవారు నీలమదేవి నీలమదేవికి ఒక కానుపు లోపల కుక్క అన్నట్టు 6 కొడుకులకు అన్నది ఏంటిది కుక్కలు అన్నట్టు 6 కొడుకులకు అన్నది ఒకటే కానుపు ఒక్కరే కాన్పులో 6 కొడుకులు అన్నాక 6కి తిన్నవాడు తిండికి లేదు పువ్వనికి బట్టే లేదు పువ్వనికి తిండే లేదు పువ్వనికి అంగే లేదు పువ్వనికి అటువంటి ఒక ఉందామంటే ఇల్లే లేదు వానికి అటువంటి ఒక కట్ట బట్ట లేదు అటువంటి కడుపులకు అన్నం లేదు వాళ్ళకు దిక్కు లేదు వాళ్ళు దీవు లేని వాళ్ళు తిందామంటే తిండికి లేక రాజ్యాలు దేశాలు వదిలిపెట్టి పరగ్రామాల పని వెళ్ళిపోయినప్పుడు అక్కడికి వాగలేక ఆ అడవి లోపల పొద్దాకు భోజనాలు చేసిర్రు నెల్లాకు నేపాలు చేసిర్రు ఆకలైతే అట్టాకు తిన్నారు ఊపైతే పచ్చాకు తిన్నారు నీళ్ళకి బండదల లోపల నీళ్లు తాగి బతికిండ్రు అటువంటి అది కాకుండా కానీ దేవి కళ్యాణపతి పట్టణం లోపల అటువంటి ఒక తెనుగు జంపమ్మ రేణ ఎట్టు పెడితే ఆ రేణ వల్ల ఏరుగ పుక్కితే తెనుగు జంపమ్మ బేతారు అని దెబ్బలు పడ్డరు అటువంటి సరుకు లింగరెడ్డికి దోస పోయబోతే ఆ దోస చెట్లు పోయబోతే ఆ లింగరెడ్డితో బేతారు అని దెబ్బలు పడ్డరు అటువంటి కడుపుకు అన్నము అమృతం బట్టో బంగారము తేను ఖజ్జరం అయిపోయింది అటువంటి దిక్కులేని ఆ కొంపలకు నీ బిడ్డ పద్మాల దేవిని వారి కొడుకు రారాజు మల్లయ్యకు నీ బిడ్డను ఒప్పిండు అవ్వా రాజులక తిరిగాడ పెళ్లి ఖాయమైతుంది పిల్లను ఒప్పుకున్నాడే అవ్వో తోటి చెప్పంగా అమ్మవారు మా తమ్మకు చాలకుండే జల్లు అంటుంది కార్యాలు బోరబడుతుంది ఏమమ్మ కళ్ళ బిడ్డ మీరు ఏదో బాబుని పోసి ఎండిది ముట్టించిన నేను పందబాబుని పోసిన నేను బయటని ముట్టించిన ఈ ఎల్ల ఈ రోజు నాకు కాదు దాకా కల్లాలు ఢిల్లీ దాకా భూములు బిడ్డ వల్ల కొల్లపూరి
వచ్చిన మాట అయ్యల్ల రోజున పీలై భయపెట్టే నేను పోయి రాజులా కచ్చీరు విధవదాన ఆడిదాన్ని నా భర్తతోటి ఏమనరాయి ఆలోచన చేసింది ఆనాడ చూసినవా పోలేమో మాతవా ఈ ఆడదాన్ని అయి ఉండి నేను రాజులా కచ్చీరి కాడిపోయి ఈ పెండ్ల దయ్యవాని నా భర్తనంటుంటే 66 ఊళ్ళకు అతిపాతి ఉన్నాడు 76 ఊళ్ళకు దేశపాతి ఉన్నాడు ఇంట్లో పెద్ద గొడ్డలు మొక్కి వేయనట్టు నా భర్తనంటే బరువు వాళ్ళే మొయ్యాలి ఒకవేళ బాధ వాళ్ళే భరించాలి ఎందుకంటే నా బిడ్డ కాదు ఇప్పుడేమన్నావు నా బిడ్డ కాదు బిడ్డ నీ బిడ్డోలే నువ్వు నాకు కొడుకోలే నా బిడ్డ నీకు చెల్లోలే అన్నా అంటే నా బిడ్డ కాదు నీ బిడ్డ అనుకోండి ఏమన్నట్టు ఏమన్నట్టు అబ్బా మీరు అందరు ఆలోచన చేయండి మంది లోపల 10 మంది లోపల నా బిడ్డ కాదు నీ బిడ్డ అంటే నీ బిడ్డ నాకు బిడ్డ అయితే నువ్వు నాకు ఏం కావాలి నువ్వన్న మాటను నేను ఏదో మాట వరుసకు తొమ్మంటి పొంగ కొడక నా కొడుకు లెక్క ఉన్నావు కొద్దిగా నేను గీడి దాకా వడగొట్టిరావా అంటారు మంది అంటే నువ్వు కొడుకు లెక్క ఉన్నావంటే అవ్వ అని పిలుస్తావు అది మధ్య లెక్క ఉన్నావంటే తమ్ముడు లెక్క ఉన్నావంటే అక్క అని పిలుస్తావు నా బిడ్డని బిడ్డోళ్ళు ఉన్నందుకు నేను భార్యని కావాలంట నేను అన్నా కానీ అట్లా అనద్దు అంటున్నా చెడిపోయిన ముఖానికి బంగారు చెప్పులు వేసినట్టుంది అమ్మా అటువంటి మాటలు అద్దు గాని అమ్మాయిగా నేను ఉన్న మాట మాత్రం నీతో చెప్పిన నేను పోతుంది కదా జరుగు జరుగు అమ్మా నాకు లేట్ అవుతుంది వెళ్ళిపోవాలయ్యా నా బిడ్డ ఎక్కడ కానిది అయిపోతుంది కొడుగా నేను ఎక్కడ రానిది అన్ని అయితే నాకు 10 మంది కూడా గుడి 10 మంది బిడ్డలు ఒక్క బిడ్డ నా కొడుగా మాట పోకుంటారు అరే నా కొడుగా మాణిక్యం మలగద్దు మా ఆయన మాట పోవద్దు నా భర్త మాట వేన నా మాట వేనట్టు నా మాట వేనా నా భర్త మాట వేనట్టే ఈ ఎల్ల రోజుల కొడగా మాట పోకుండా మర్యాద పోకుండా నా బిడ్డకు జరగబోయే పెళ్లిలు జరగకుండా వా పేరు ఎవడో రే
మరి మా సమ్మ ఎందుకంటే మేము రాజాది రాజులేం కాబట్టి దేశాన్ని దొరలేం కాబట్టి అన్న మాట తప్పినట్టు అయితే పెద్ద కోడలు మొక్కు తినట్టయితే అయినా అటువంటి ఒక మాట పోవద్దు మరి యాద పోవద్దు దెబ్బ కొడుతుంటే గుబ్బ రాకుండా 10 మంది నోళ్ళల్లో వడకుండా పంచేది కాకుండా నా బిడ్డ పెళ్లి ఆపినోని కావాలంటున్నది మరి ఎట్లా అయితే ఏమైతే 100 6 అయితే 100 150 అయితే అయ్యా నా బిడ్డ పెళ్లి ఆగే రేవు చెప్పు కూడా కాని కాళ్ళ మీద వాడి ఆ తల్లి కలకల కలకల కన్నీరు తీస్తున్నది మరి అటువంటి ఒక్క ఎన్ని విధాలు వేసిన గాని అటువంటి కొంపలకు నా బిడ్డని ఇయ్యద్దు నా బిడ్డ పెళ్లి రేవు చెప్పుకోనమ్మా ఒక్క మాట ఎట్లా చేసి ఎన్ని విధాలు చేసైనా కానీ అటువంటి పెళ్లి ఆపే రేవులు కావాలంటున్నావు అమ్మా నాకు కాదు ఒక లెక్కనా నాకు కాదు ఒక ముచ్చటనా నీకు అదొక ముచ్చటనా కానీ కొడక కొంచెం నీ దండం పెడతారా కొద్దిగా నా బిడ్డ పెళ్లి ఆపరా నా మాట వద్దు మేము అన్నట్టు తెలియద్దు అమ్మా కాళ్ళే బంద్ అయినట్టు ఉండాలి ఒక్క మాట నాకు అటువంటి నేను చేసే దందా అది నేను చేసే బిజినెస్ అది ఈ పెళ్లి అప్పుడు నాకు ఒక లెక్కన పీట మీద పెళ్లి ఎత్తగొట్టే అటువంటి ప్రాంతాన్ని చూసినావా కానీ దానికి ఖర్చు ఎక్కువ వస్తుంది కదా మా అడిగనేనా ఇంత ఖర్చు ఇటువంటి పెద్ద లెక్కతో కూడుకున్న పంచాయతీ దీనికి ఖర్చు ఎక్కువ అవుతుంది మరి దీనికి తగిన ఖర్చు ఇస్తానంటే నువ్వు ఆపుతా లేకుంటే వెళ్ళిపోతా అంటే బిడ్డను ఒక్కడేమో నువ్వు 500 ఖర్చు అయితే 500 అయినా ఒక మాట ఒక పెళ్లి ఆపాలంటే మాటలా అటువంటి ఒక పోలీస్ స్టేషన్ కట్టుకోవాలి జగిత్యాల డిఎస్పీ కట్టుకోవాలి ఊళ్ళో కులానికి 10 మంది పెద్ద మనుషులు కట్టుకోవాలి ఎందుకంటే మా అటున్న పెద్ద మనుషులు ఇటు తిరగాలని అటుగానే తిరుగుతారా పొద్దుకి సుక్క కావాలి పొద్దుగల ముక్క కావాలి అవన్నీ ఉన్నాక పొద్దుకి తలకాయ వస్తుంది కాబట్టి మళ్ళీ తెల్లారి తలకాయ వస్తుంది అంటారు ఎందుకంటే తగిన పెట్టుబడి కావాలి తగిన పెట్టుబడి అయితే ఈ బిడ్డ పెళ్లి తెల్లారి వరకు కథం ఎక్కడ బ్రేక్ ఎందుకంటే నేను ఆడకట్టుకు పెద్ద మనిషిని ఈ ఆడకట్టు మీద నీ ఇక్కడ నుంచి వెళ్ళి బస్ స్టాండ్ నుంచి వెళ్ళి కొసదాకా నన్ను కాదని ఏ ఇంటికాడ కార్యం జరగదు ఏ ఇంటికాడ పెళ్లి జరగదు ఏ ఇంటికాడ పుట్టెంటకాలు జరగదు ఏ ఇంటికాడ లగ్గం జరగదు ఒకవేళ గిట్ట నన్ను కాదనక అటువంటి ఒక పెళ్లి గిట్ట పిల్లగాడు మాట్లాడుకున్నారనుకో నన్ను తీసుకుపోయి నన్ను ముందడ పెట్టుకొని మాట్లాడి నాకు అటువంటి తలడని అటుకులు పెట్టి నాకు ఫుల్ బాటలు పోసి నన్ను మంచిగా అరుచుకుంటే మాత్రం ఆ పెళ్లి పక్క ఖాయం ఆ పెళ్లి సక్సెస్ ఎందుకంటే నన్ను ఒకవేళ గిట్ట మర్చిపోయి గిట్ట వాళ్ళు పిల్లని మాట్లాడుకున్నారు అనుకో పిల్ల అరగ ముందు పెళ్లి పేడాకులు అవుడే ఎందుకంటే బతికపల్లి 14,000 మంది జనాభా లెక్క లోపల నువ్వు ఒక్కనివి అందరికి తగినవని అన్నట్టు మాటకు మర్యాద ఎందుకంటే నన్ను విలువలేదనుకో అటువంటి మనూరి పిల్ల అనుకో పిల్లగాని గంగావతలు అనుకో అనుకున్నప్పుడు నన్ను విలువకాలు పెళ్లి ఖాయం చేసుకుర్రా చేసుకున్నాక అబ్బా నన్ను విలువలేదు నా తలడు అట్టుకులు ఏడవాయే నాకు ఫుల్ బాటలు ఏడవాయే నా మర్యాద ఏడవాయే లోకల్ కోడేడవాయే నాకు కడపంత కుట్ట ఉడుకుతూనే ఉంటది ఉడికినప్పుడు ఇక్కడికి మెల్లగా వస్తా పిల్లగాని అడ్రస్ తీసుకుంటా పిల్లగాని అడ్రస్ తీసుకొని పిల్లగాని ఫోన్ నెంబర్ తీసుకొని పిల్లగాని అడ్రస్ పట్టుకొని తెల్లారక ముందు ఆ పిల్లగాని ఇంటికి పోతా పిల్లగాని ఇంటికి పోయి పిల్లగా అటువంటి ఒక పిల్లగా శ్రీనివాసు పిల్లగా మాది బతికే పెళ్ళే నేను ఇక్కడ పని ఉండగా వచ్చిండు గొర్రె కొనడానికి వచ్చిన బర్ర కొనడానికి వచ్చిన నేను తేరా కానీ నువ్వు మా బతికే పెళ్ళిన పిల్లని ఖాయం చేసుకున్నవాట కదా అంటే నిన్ననే చేసుకున్న తాత పిల్ల మంచిదేనా వాళ్ళ తల్లి మంచిదేనా వాళ్ళ తండ్రి మంచిదేనా వాతావరణం మంచిదేనా ఎవరైనా అడుగుతారు కొత్త చుట్టూరుగా అడిగారా కొత్త చుట్టూ అడిగినప్పుడు నాకు ఛాన్స్ దొరుకుతుంది పిల్లగా పొయ్యిగా కంపల పడ్డవేందయ్యా రాములు వాళ్ళ తల్లి ఏమో గటువంటిది ఈ పిల్ల గిటువంటిది వాళ్ళ రేపు కాలేజీ గంట పోతుంది ఈ పిల్ల ఎక్కడో లవ్ చేసింది 2 సార్లు తోలికి వచ్చారు గా పిల్లని దొరికింది అని పిల్ల పాడు వాడా అని పిల్లగానికి ఒక్క బిస్కెట్ వేసి వచ్చింది అనుకో పిల్లగాని పోను పిల్లకు రాదు పిల్ల పోను పిల్లగాని పోను పోతుందా మళ్ళీ చేసుకుంటారా ఎందుకంటే తెల్లారగా ముందు కదా పిల్ల పోను పిల్లగాని పోను నడవ కట్ పిల్లగాడు అక్కడ గంగావతల పిల్ల బతుక పిల్ల ఇక పెళ్లి ఎట్లా అవుతుంది ఇంకా కాదు
అవుతుందా? అదే నన్ను ఊకుండా పెట్టుకొని ఫుల్ బాటలు అంటే మా అంటే ఒక 1000 రూపాయలు, చల్లడు అటుకులు అంటే అటువంటి ఒక 50 రూపాయలు. 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే నేను పెళ్లి కానియనా? నన్ను 1000 రూపాయలకు దూరం చేస్తాను పెళ్లి కానిస్తానా? నాకు దందా గడువంటిది. ఎందుకంటే పీట మీద కూర్చున్న పిల్లగానని కూడా ఎత్తగొట్టే బరువు నాకు బాధ్యత నాకు ఉన్నది. కానీ నీ బిడ్డ పెళ్లి ఎత్తగొడతా, కానీ ఖర్చు ఎక్కువ అవుతుంది. డబ్బు కావాలి, మనీ కావాల్సింది, మనీ 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 మొత్తం సెటిల్మెంటే. ఖర్చు ఏపటైతే బిడ్డ దీనికి మాత్రము ఎందుకంటే పెద్ద లెక్కతో కూడుకున్న లెక్క ఇది. 10 మంది పెద్ద మనుషులు కట్టుకోవాలి, ఆ ఊళ్ళో కట్టుకోవాలి, ఈ ఊళ్ళో కట్టుకోవాలి, కొంతమంది మహిళా మండలం ఆడవాళ్ళని కూడా కట్టుకోవాలి. ఎందుకంటే లీడర్ల పంచాయతీ చేస్తున్నారు. ఇప్పుడు పసిపిల్లని ఎక్కడికంటే అక్కడికి పోతున్నారు లీడర్లు. వాళ్ళందరినీ కట్టుకోవాలంటే బిడ్డ నాకు దరిదాపు 5 లక్షలు ఖర్చు అవుతుంది అమ్మా. 5 లక్షలు మరి అట్లనే పంచదంటే అట్లనే అవుతుందా? గన్నిగానం తీసుకుంటారా? పెళ్లి చేసుకున్నా కానీ 5 లక్షలు పోతే వెళ్ళిపోతుంది. నేను పోతున్నా జరుగు. దండం పెడతా కుందన్నా ఆగురా. మరి నీ ఇష్టం, మరి దాని ఖర్చు గట్లు ఉంటుందా అన్న? ఖర్చు గట్లు ఉంటది కానీ వాతావరణం బట్టి ఇప్పుడు మన ఊళ్ళో భూములు ఉన్నాయి. ఇప్పుడు ఒక్క కాడ కొంటున్నా 50,000 గుంట, ఒక కాడ కొంటున్నా 70,000 గుంట, ఒక కాడ కొంటున్నా 1,00,000 రూపాయల గుంట, ఒక కాడ కొంటున్నా 4 లక్షల గుంట. భూమి తీరు రేటు అవునా కదా? భూమి తీరు రేట్ అయినప్పుడు ఈ పంచాయతీ ధర చిన్న చిన్న ముచ్చట 1,00,000 రూపాయలు కొడుతుంది, కొంచెం పెద్దది 2 లక్షలు కొడుతుంది. ఇది ఏకంగా పెళ్లి ఆగిపోవాలంటే పెళ్లి పేడాకులు కావాలంటే 5 లక్షలు కావాలి. ఇది పెద్ద ధరది కాబట్టి అట్లా ఇస్తేనే నేను చేస్తా. మనది అంతే. నేను పోతుంది కదా జరుగు. సరే 5 లక్షలు అంటే 2 లక్షలకు కుదరదా? ఇందులో ధరే లేదు. ఈ బల్లి పీచడి తెల్లారి నాకు దూపైతుంది, కోటరుకు 100 రూపాయలు ఇవ్వండి ఇస్తుంది. ఇది నాకు సంవత్సరం వచ్చినప్పుడు వాడుకోవాలి ఏదైనా. సరే కుందన్నా, నువ్వు ఎన్ని పైసలు అడిగినావు కానీ డబ్బని నీ తొడిగిట్ట కాదు 5. మరి పుష్కర 5 లక్షలు చేతిలో పెట్టింది అనుకో, నా బిడ్డ పెళ్లికి ఏదన్నా మాట రాకుండా కాకుండా ఖచ్చితంగా దానికి నేను కరెక్ట్ మాట నాది. పెళ్లికి డాబా పోతే నేను మనిషినే కాదు. మళ్ళీ కనిపోయిన నాకు ఒక లెక్కన వాళ్ళు నా చేతిలో పుట్టిన వాళ్ళు, నా చేతిలో పెరిగిన వాళ్ళు, నేను ఉన్నది ఇంతకన్నా కాదు. కొల్లాపురం నగరం మీద అటువంటి శ్రీరామవాదిరెడ్డి గారు లోగిలలో కందరికం చేసిన వాడిని. వాళ్ళ మాట నాకు తెలుసు, వాళ్ళ మర్మం నాకు తెలుసు, ఆ ఊరు వాతావరణం నాకు తెలుసు. గాలు నాకు ఒక లెక్కన నువ్వు ఇత్తవాయ్యవని తోడు ఎల్లమ్మ కోల్పోయింది. మళ్ళీ నాకు అది సరే గాని సరే ఇప్పుడు చెప్పినట్టు లేకపోతే ఈడ చేస్తట్లేడు. పుష్కర దిక్కు వాళ్ళ కొంపల పడితే నా బిడ్డ బాగుపడుతుందా? నీ 5 లక్షల ఎగురా ఎరగా ఇవాళ నీకు 5 లక్షలు అన్ని కాదు కానీ బిడ్డ 2.5 ఇస్తా. 2.5 దగ్గర నా దగ్గర పెట్టుకుంటా. 2.5 గిట్టుబాటు అయినట్టు. 2.5 ఎన్ని రోజులు కట్టం చేస్తా రావాలి. ఈ రోజు 2 రోజులు కట్టం చేయాలి. కానీ అంత పాస్ అయినాక మళ్ళీ సరే 2.5 ఫోన్ పై కొడతాను. 2.5 ఇచ్చిన 2.5 ఉన్నాయా? ఇంకా నాకు 2 ఉన్నాయి. 2 లక్షలు 2 లక్షల ఉంటుండండి. ఎందుకంటే 2 లక్షల రూపాయలు మొదగాడి ఖర్చుకి అయిపోతాయి. మరి తర్వాత మల్లెడక తిరిగి ఆగిపోయాలి, మల్లెడక తిరిగి ఖర్చు పెట్టాలంటే మళ్ళీ పైసలు కావాలి కదా. ఎందుకంటే అమ్మా 2 లక్షల ఉంటే నాకు 1,00,000 ఇచ్చిన 1,00,000 ఉంచుకోయ్యా. పాపమాడివిరా దొంగలంతా తెల్లదాకా చూస్తాను పట్టవాటి మరి ఉన్నది దాని టైం అట్లా కాదు. ఇప్పుడు ఒక నిమిషం, ఇప్పుడు 350 రూపాయలు కైకిలు ఉంది మనలే అవునా కదా? అదే 4 వద్దులు ఆయుడు ఉన్నాక అరేతలు పట్టినాక చూడు 500 అంటే అటే పోతుర్రు, 400 అంటే ఇటే పోతుర్రు. 350 కోళ్ళని అత్తుర్రా? కోళ్ళని అత్తుర్రా? నా డిమాండ్ అటువంటి. ఇప్పుడు సీజన్ కాబట్టి దాని టైం కాబట్టి ఇప్పుడు పెళ్లిల సీజన్ నీకు వచ్చింది. సరే ఇస్తా ఉన్నావా? పో అన్నా ఇస్తున్నా బిడ్డ. అడిగినప్పుడు ఇవ్వకపోతే పెళ్లి ఆపితట్లేదు. 1,50,000 ఇచ్చినా 1,00,000 రూపాయలు ఉంచుకున్నావా? ఉన్నది. ఎందుకంటే వెనక సరితుంది. ఎందుకంటే మంచిగా నిజమే కానీ ఒక మాట, పీనకాడ మరి సిగరెట్లు అంటారు, బీడీలు అంటారు, తమలపాకులు అంటారు, పొంగ పైకార్స్ అంటారు. ఇగో 1,00,000 రూపాయలకి వెళ్ళి 50,000 తీసుకో. ఇప్పుడు 50,000 ఉంటే ఏమో ఈ 1,00,000 రూపాయలు ఉన్నది బిడ్డ అయిపోయినా. నువ్వు ఇస్తావానికి నీ బిడ్డ అవసరం ఉందా లేదా? ఇస్తా పాటు కొడుగా
లేకుంటే నేను పోతే నాకు బయట గిరాకీ మస్తు ఉంటది. ఇగో 50,000 ఉంచుకున్నా 50,000 ఇచ్చిన. బస్ ఇచ్చినా అమ్మాయిగా నేను పోతున్నా, నేను చెప్పిన మాట ప్రకారం కావాలి. ఇంకెన్ని నేను దగ్గర రావు కానీ ఇంకొక 50,000. 50,000 అంటే నా అడుగుంటాడు ఆడది కట్టం చేసిన కానీ రావు. నేను ఎందుకు ఇడిచి పెడతా అమ్మా? 50,000 ఉన్నాయి కదా సరే. ఎందుకంటే పేనకాన్నో బస్ కిరాయిలో బండి పెట్రోల్ అవో ఎన్నో ఖర్చులు ఉంటాయి. పంచాయతీ కూడా పిడాత తెగుతా ఇటువంటి పెద్ద పంచాయతీ. ఇక 30,000 20,000 ఉంచుకో. నువ్వు అన్న తినకపోతే ఇప్పుడు కలుస్తట్లేదు. దినం నీది ఇచ్చున్నది. సరే 20,000 ఉంచుకున్నా 30,000 ఇచ్చిన. ఇచ్చినావా? ఇంకెన్ని ఉంటాయి? 20,000 ఉన్నది. ఎప్పుడైనా రాంగన బస్సు నీకు ఖర్చులకు పనికి వస్తాయి. నాకు అంబరిపోతున్నా కన్నా పని చెప్పి నేను పోతుంది ఇక. ఎందుకంటే 20,000 ఉండే 20,000 అంటే ఈ ఎండాకాలం దినం గొర్రెలు 500 కైకిలు పోతే గుర్రకు కైకిలు పోతే 2 నెలలు పోతే 20,000 రూపాయలు అవుతాయి. మరి నీకు నాకు ఇప్పుడు అంటే 10 నిమిషాలు వస్తాయి. నేను 2 నెలలు ఎందుకు కట్టని చెప్తా? నువ్వు 20,000 ఉన్నాయి కదా అట్లా కాదు కానీ 10,000 ఇచ్చి 10,000 ఉంచుకో. బిడ్డకి ఏ పాటునే బిడ్డ నీ ఇట్టం మరి. నువ్వు పోతున్నా జరుగురు దండ పెడితే ఆగునానా? ఇగో ఇస్తున్నా. నువ్వు చెప్పినట్టే ఇస్తా. మరి ఏం చేయాలి? బాబగారి వాడు దోసగారి వాడు పంచన బాబతుడు నాడు కన్నడకుందన్నవనంగా మరి ప్రపంచం మీద నాడు ఒక్క తెల్లందాక వచ్చిన దొంగలు ఇండ్లు దోసుకొని పోతుంటే మరి పాపగారి కరణాలకున్న పట్టవగలి ఇంటి లోపల నిల్చుండబెట్టి గోదావరి మాసమును దోస్తున్నాడమ్మా. అమ్మా బంగారు గురించి లేదు గురించి నాడు కన్న తల్లి కూర్చుండబెట్టిండు. కన్న తల్లిని కూర్చుండబెట్టి అమ్మా గోదావరి మాసమ్మ బంగారు గురించి మీద కూర్చుండు. బంగారు గురించి మీద కూర్చుండి అని చెప్పిన మాటలు నీకు వాదుకుంటే మళ్ళీ చెప్పాలంటే తెల్లడి ఆయుధం పట్టు అన్నాడు. అటువంటి బంగారు పోంటిని పట్టు అన్నాడు. బంగారు పోంటిని పట్టు అన్నాడా? నేను చెప్పిన మాట చెప్పినట్టు ఉత్తరం మీద రాయాలి. చెప్పిన అక్షరం చెప్పినట్టుగా ఉత్తరం మీదకి ఎక్కియాలి. అది గోదావరి మాసమ్మ ఆ తెల్లని ఆయుధం పట్టింది, బంగారు పోంటిని పట్టింది. చదువుకున్న తల్లి తెలివితేటలున్న బిడ్డనాయ్. ఆ తల్లి ఏమో బంగారు గురించి మీద కూర్చుంది. ఒక్క నిమిషం ఆగిడ. ఆయన బంగారు గురించి మీద కూర్చుంది. బంగారు గురించి మీద కూర్చున్నప్పుడు అటువంటి కరణాలకు ఉందన్న చూడు. ఇచ్చేడు పిల్లకు దేవి చెప్పి రాత ఉన్నాడమ్మా. భగవంతుడు పెళ్లికి చేడు పిల్లకి విడమెప్పి చెప్పి రాస్తుండు.